ప్రెగ్నెన్సీ రావాలంటే అండాశయాల నుంచి అండం విడుదలవ్వాలి. దీన్ని ఓవ్యులేషన్ అంటారు. ఈ ఓవ్యులేషన్ 4 హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల అవుతుందన్నమాట. అంటే అండాశయాల నుంచి అండం విడుదలైనప్పుడు ఈ 4 హార్మోన్స్ పనిచేస్తేనే ఈ అండం విడుదలవుతుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ఇంకా ప్రొజెస్ట్రాన్. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మీ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ అయినప్పుడు అండాశయాల మీద పనిచేసినప్పుడు అండం పెరుగుతుంది. LH అనే హార్మోన్ ఇంక్రీజ్ అయినప్పుడు అది విడుదలవుతుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అండంని మంచి క్వాలిటీగా తయారు చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ గర్భసంచిలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. సో ఈ 4 హార్మోన్లు రిలీజ్ అవుతే కరెక్ట్గా ఉంటేనే లెవెల్స్ అండాశయాల నుంచి అండం విడుదలవుతుంది రెగ్యులర్గా. ఈ అండం ట్యూబ్లోకి వచ్చి వెయిట్ చేస్తుండగా కణాలు అక్కడ ఉంటే ఫలదీకరణం అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అవుతుంది. సో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అవుతుంది. ఈ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అయిన పిండం 5 రోజుల పాటు పెరుగుతూ ఉంటుంది, డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది పెరిగే కొద్దీ ట్యూబ్ నుంచి నెమ్మదిగా గర్భసంచిలోకి వస్తుంది. గర్భసంచిలోకి వచ్చి అతుకుతుంది. ఇది అండాశయాల నుంచి విడుదలైన తర్వాత 6వ రోజన్న 7వ రోజన్న జరిగే ప్రక్రియ. దీన్ని ఇంప్లాంటేషన్ అంటారు. సో ఓవ్యులేషన్ అనేది అండాశయాల నుంచి విడుదలవ్వడము, ఇంప్లాంటేషన్ అనేది గర్భసంచిలో పిండం అతకడము.